అవధూత శ్రీ సొరకాయల స్వామివారి జీవ సమాధి తిరుపతి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో పుత్తూరు దగ్గర నారాయణవనం అనే గ్రామంలో ఉన్నది. తాతా శరణం. ఈ సొరకాయల తాతగారని స్వామివారు సజీవ సమాధి ఆలయము. స్వామి 1902లో స్వామివారు సజీవ సమాధి అయ్యారు. స్వామివారు జీవించిన కాలం ఇంతవరకు ఎవరికి తెలియదు. స్వామివారు జీవించిన కాలం అంతా పెద్ద ఆయనలాగానే జీవించాడని జీవి చరిత్ర. నసిరెడ్డి సాయిబాబా వెంకయ్య స్వామి వీర బ్రహ్మయ్య గారి లాగా అవధూత స్వామి రాఘవేంద్ర స్వామి లాగా స్వామివారు సజీవ సమాధి అయిన స్థలం 1902లో స్వామివారు సమాధి అయ్యారు. సజీవ సమాధి అయి 123 ఏళ్ళు అయింది. ఆయన జీవించిన కాలం ఇంతవరకు ఎవరికి తెలియదు. చూసిన కాలం అంతా ఆయన పెద్ద ఆయనలాగానే చూశారు కాబట్టి అందరూ తాత తాత అని పెట్టి పిలుస్తారు. సొరకాయ అనేది ఆయనకి అచ్చగ పాత్ర. స్వామివారు బిచ్చాడం చేసుకుంటా ఉన్నది సొరకాయ బుర్రతో. ఆయన ఊరు పేరు ఎవరికి తెలియని వల్ల సొరకాయ బుర్ర పెట్టుకొని చుట్టే వల్ల సొరకాయల తాత అని పెట్టి పిలుస్తారు. మొక్కున్న వాళ్ళు మొక్కులు తీరిందంటే సొరకాయలు తీసుకొని వచ్చి కడతారు. ఈడ కోరికలు తీరాలని తీసుకొని వచ్చి కడతారు. కోరికలు తీరిన తర్వాత తెచ్చి కడతారు. వాళ్ళ కష్టాలకు తగినట్టు మొక్కొని పోతారు స్వామివారి దగ్గర. స్వామికి ఎదురుగా హోమం ఉంటాయి, నిత్య హోమం. ఆ నిత్య హోమం ఎనీ టైం రేయి పగులు 123 ఏళ్ళుగా వెలుగుతూ ఉంది. ఆ హోమంలో ఉన్న ఈ బూదే ఈడ అన్ని ఆరోగ్యాలకి మంచిది. ఆయన ఏ ఊర్లో ఉన్నా మరి హోమాలు వెలిగించుకొని ఆ హోమంలో ఉన్న ఈ బూది చేతబళ్ళు, దుష్ట ప్రయోగాలు, పిల్లకాయలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఇంట్లో ఇబ్బందులు ఉండేవాళ్ళు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆయన మనసారా కోరుకొని గుడి 9 రౌండ్లో 11 రౌండ్లో ప్రదర్శన చేయించుకొని ఈ హోమం కాడ కూర్చొని ధ్యానం చేసుకొని ఆ హోమానికి నవధాన్యాలు, నెయ్యి, కర్పూరము, హోమ పుల్లలు, హోమ ద్రవ్యాలు తీసుకొని వచ్చి హోమంలో వేయించుకొని ధ్యానం చేసి మొక్కొని పోతే వాళ్ళు అనుకున్న పనులు జరుగుతుంది, కోరికలు నెరవేరుతుంది, వాళ్ళ కష్టాలు తొలుగుతుంది. అనుకుని జరిగిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చి స్వామికి వాళ్ళ అయింది అభిషేకాలు, ఆరాధనలు, అన్నదానాలు, నైవేద్యాలు, హోమానికి పుల్లలు, హోమ ద్రవ్యాలు ఏదో తీసుకొని వచ్చి వాళ్ళ కష్టాలు తగినట్టు మొక్కుంటారు. ఇక్కడ మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా గుడి ప్రదర్శన చేయించుకొని హోమం కాడ కూర్చొని ధ్యానం చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి కష్టాలు కోరికలున్నా తీరుతుందని ఒక నమ్మకం స్వామి మీద. నేను ఎంత నమ్మకంతో వచ్చా అంత నమ్మకం తొందరగా అనుకుని జరుగుతుంది. పౌర్ణానికి ముందు రోజు, అమావాస్య ముందు రోజు నైట్లో హోమం జరుగుతుంది నిత్యం. ఆ నిత్య హోమానికి నవధాన్యాలు, నెయ్యి, కర్పూరం తీసుకొని వచ్చి వాళ్ళ మనసులో ఉన్న బాధలు, కష్టాలు చెప్పి కోరుకొని హోమంలో వేయించుకొని నైట్ ఉండేసి ధ్యానం చేసి మొక్కుకొని పోతురు. మొక్కులు తీరిందంటే నెక్స్ట్ పౌర్ణానికి, అమావాస్యకి వచ్చి వాళ్ళ అయింది స్వామికి అభిషేకాలు, ఆరాధనలు, అన్నదానాలు చేయించుకొని పోతురు. ఈడ ఆ హోమంలో ఉన్న ఈ బూది ఈడ అన్ని ఆరోగ్యాలకు మంచిది. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టాలు, కోరికలు ఉన్నా ఆ హోమంలో ఉన్న ఈ బూది ఇంటికి తీసుకొని పోయి రోజు ఉట్టి కడుపుతో తాతను తలుచుకొని ఒక చిటిక నీళ్ళల్లో కలిపి ఉట్టి కడుపుతో తాతను తలుచుకొని తాగితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతుంది. వాళ్ళ కష్టాలు తీరిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చి వాళ్ళ అయింది ఏదో చేసుకుంటారు. ఈ స్వామివారి సమాధి అయింది 1902లో ఆగస్టు నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఈడ ఆడి నెలలో ఆషాఢ మాసంలో అమావాస్య 5వ రోజు గరుడ పంచమి రోజు స్వామివారి సజీవ సమాధి అయిన రోజు. ఆ సమాధి అయిన రోజు నుంచి గుడి నంబర్స్లో ఒక్కొక్క రోజుకి వచ్చి స్వామికి అభిషేకాలు, ఆరాధనలు, అన్నదానాలు విశేషంగా చేపిస్తారు. ఈ గుడికి పక్కన మంగమ్మ గారు కానీ ఒక తాతగారికి శిశిరాలు ఆమె సమాధి ఉన్నాయి. కాలమైన తర్వాత సమాధి చేపించారు. 1930లో అమ్మవారి సమాధి. తాతగారి సజీవ సమాధి అయింది 1902. అమ్మవారి సమాధి అయింది 1930. తాతకి శిశిరాలు ఆమె సేవలు చేసుకుంటా కాలమైన తర్వాత సమాధి చేపించారు. ఈయన సొరకాయల తాతగారు సజీవంగా సమాధి అయ్యారు 1902లో ఆషాఢ మాసంలో అమావాస్య 5వ రోజు గరుడ పంచమి రోజు స్వామివారు సమాధి అయ్యారు. ఆ సమాధి అయిన రోజు నుంచి 10 రోజులు ఉత్సవాలు జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క పౌర్ణానికి ముందు రోజు, అమావాస్య ముందు రోజు నైట్లో హోమం జరుగుతుంది, నిత్య హోమం. ఆ నిత్య హోమానికి నవగ్రహ పూజలు జరుగుతాయి. ఆ పూజలో వచ్చి ధ్యానం చేసి మొక్కొని నైట్ స్టే చేసేసిపోతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు, కోరికలున్నా తీరుతుంది. పౌర్ణానికి, అమావాస్యకి మామూలుగా నిత్య పొద్దున అభిషేకాలు ఉంటాయి. 11 రకాల అభిషేకాలు స్వామికి పాలు, పెరుగు, పంచామృతం, మంచినూనె, విభూది, గంధం అంతా అభిషేకం చేపిస్తారు. నైట్ హోమానికి నవగ్రహ పూజలు జరుగుతాయి. పూజలో వచ్చి కలుసుకొని పోతే మంచిది జరుగుతుంది అని ఒక నమ్మకం. నైట్ 9 నుంచి 12 వరకు జరుగుతుంది నైట్లో హోమం. అభిషేకాలు పొద్దున 9 గంటల నుంచి 10 వరకు జరుగుతుంది నిత్య అభిషేకము. ఎనీ టైం రోజు పొద్దున 8 నుంచి 9 నుంచి 10 వరకు అభిషేకము. ఆ అభిషేక టయానికి వస్తే ఎవరైనా 8:30కి అట్లా వచ్చేస్తే
స్వామికి వాళ్ళ చేతులారా పాలు తీసుకొని వస్తే పాలు స్వామి మీద పోయవచ్చు. మిగతా రోజు నిత్య అభిషేకం జరుగుతూ ఉంది. ఏ రోజులో వచ్చినా 8:30 గంటల పొద్దున రావాలి. 8:30 గంటలకి వచ్చి లోపల వచ్చేస్తే వాళ్ళ చేతులారా పాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం చేయించుకోవచ్చు. దానికి పర్మిషన్ ఉంటాయి. నైట్ స్టే చేయించాలంటే పౌర్ణానికి ముందు రోజు, అమావాస్య ముందు రోజు వస్తే కానీ నైట్ స్టే చేస్తారు. మిగతా రోజులో నైట్లో నిద్ర చేయించరు. ఈడ మనం రూములు తీసుకొని పండుకోవచ్చు. తాతా శరణం.